హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ రా బహదూర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ నాగబంధం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ లెనిన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకైతే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 కళింగ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 24th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కళింగ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్నెక్స్ట్లో జూలై 24th నుంచి. ఇక నెంబర్ 2 ముసాఫిర్ కెఫే. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో జూలై 14th నుంచి ముసాఫిర్ కెఫే వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 24th నుంచి ఈ వెబ్ సిరీస్ని. ఇక నెంబర్ 3 ఆదర్శ్ బాల్ విద్యాలయ. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ వెబ్ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 24th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ వెబ్ సిరీస్ని జూలై 24th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 4 పల్లి చట్టంబి. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి అవైలబుల్ ఉంటుందంటే జూలై 24th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పల్లి చట్టంబి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సోనీ లివ్లో జూలై 24th నుంచి. ఇక నెంబర్ 5 కార్న్ సిటీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 24th నుంచి కార్న్ సిటీ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు కార్న్ సిటీ మూవీని జూలై 24th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 ఆజాదీ 501. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఆహా వాళ్ళు ఈ సిరీస్ని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఆహా ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ఆహా వాళ్ళు ఈ వెబ్ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 29th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఆహాలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆహాలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 29th నుంచి ఈ వెబ్ సిరీస్ని. ఇక నెంబర్ 7 అబ్జెక్షన్ మై లార్డ్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు ఈ సిరీస్ని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో G5 ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ G5 వాళ్ళు ఈ వెబ్ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 31st నుంచి G5లో మనకి ఈ వెబ్ సిరీస్ అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 31st నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 8 రా బహదూర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సత్యదేవ్ మెండిలో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 4.10 కోట్లు అండ్ ఆంధ్రాలో 3.5 కోట్లు. అలా ఈ మూవీ టోటల్ మన తెలుగులో 3.55 కోట్ల షేర్ని అండ్ 7 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.30 కోట్లు అండ్ ఓవర్సీస్లో 5 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 6.5 కోట్ల షేర్ని అండ్ 13 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది.
రాబట్టింది. సో అలా రా బహదూర్ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే వాళ్ళు 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఆగస్టు 7th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రా బహదూర్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 7th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 8 నాగబంధం మూవీ. సో ఈ మూవీలో మనకి నభా నటేష్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 8.65 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్లు, అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 7.70 కోట్ల షేర్ని అండ్ 15.8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటకలో 2.35 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.5 కోట్లు అండ్ ఓవర్సీస్లో 1.75 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 12 కోట్ల షేర్ని అండ్ 25 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో ఇంకా చాలా రాబట్టాల్సింది అయితే ఉంది. సో చూద్దాం. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 31st నుంచి నాగబంధం మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నాగబంధం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 31st నుంచి మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 10 లెనిన్ మూవీ. సో ఈ మూవీలో మనకి అఖిల్ అక్కినేని మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ మనకి 11 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 11 daysలో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 12 కోట్లు, సీడెట్లో 3.26 కోట్లు, ఆంధ్రాలో 3.48 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 11 days గాను 28 కోట్ల షేర్ని అండ్ 49 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.65 కోట్లు, ఓవర్సీస్లో 3.5 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 35.5 కోట్ల షేర్ని అండ్ 65 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి డబుల్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి 5 to 6 months అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఆగస్టు 14th నుంచి లెనిన్ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా లెనిన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. G5లో ఆగస్టు 14th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రన్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే గైస్ అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.